అండ్ సంపదని సృష్టించుకోవడం రెండు ఒకే చోట దొరుకుతున్న ఒక అద్భుతమైన అవకాశం ఇది న్యూయంగ్ ద్వారా వచ్చిన క్యూర్ సెల్ ద్వారా మనకు లభిస్తుంది. మరి ఏంటి క్యూర్ సెల్? ఈ క్యూర్ సెల్ అనేది ఒక అద్భుతం, ఒక అమృత సంజీవని అనే పదాన్ని వాడారు ఎవరో మన మిత్రులు. మన మీటింగ్స్ లోనే అక్కడక్కడ దీన్ని ఒక పదాన్ని వాడారు, అమృతం సంజీవని, రెండింటినీ కలిపి అమృత సంజీవని అని చెప్పేసి వాడారు. సో అటువంటి ఈ అద్భుతం ఎలా సాధ్యమైంది? ఒక అద్భుతమైన టెక్నాలజీ, స్టెమ్ సెల్ టెక్నాలజీ ద్వారా, ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో ఒక స్టెమ్ సెల్ టెక్నాలజీ ద్వారా మనకు ఎక్స్ట్రాక్ట్ చేసి అందించడం జరిగింది. స్టెమ్ సెల్ టెక్నాలజీతో పాటు ఒక బ్లెండ్, సినర్జిస్టిక్ బ్లెండ్, అది వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే మనము ఏదో ఒక 10 రకాల ఇంగ్రీడియంట్స్ తెచ్చి అన్ని కలగలిపేసి ఏ పాకెట్లోనో టాబ్లెట్ గానో లేదంటే క్యాప్సూల్ గానో ఇచ్చేసి ఇవన్నీ కలిపామండి వాడుకుంటే మీ బాగుంటే, మీ అదృష్టం బాగుంటే బాగవుతుంది, లేకుంటే అంత దేవుందయ అనేలాగా కాకుండా మనిషి శరీరం పాథాలజీ అంటే మనం దాన్ని మనిషి శరీర ధర్మశాస్త్రం ప్రకారం మనిషి శరీరానికి ఏమి అందిస్తే శరీరం లోపల ఎలాంటి మార్పులు జరుగుతాయి అనే విధంగా రీసెర్చ్డ్ మనకి ఒక కాంబినేషన్ అనేది మనకు తీసుకొని రావడం జరిగింది. అటువంటి ఒక అద్భుతమైన బ్లెండ్ అనేది మనకు ఇక్కడ ఈ ప్రోడక్ట్ లో చూడడానికి దొరుకుతుంది. మరి ఇటువంటి అద్భుతం చూసుకుంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ ఇంగ్రీడియంట్స్ కానీ ఇవంటే మనకి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అనేది మనకు వస్తున్నాయి. స్విట్జర్లాండ్కి చెందిన మిబెల్లే బయోకెమిస్ట్రీ ల్యాబ్, అక్కడి నుంచి మనకి స్టెమ్ సెల్ ఇంగ్రీడియంట్స్ అనేది వస్తున్నాయి. అమెరికా నుంచి ఇంగ్రీడియంట్స్, బ్లూబెర్రీ ఎక్స్ట్రాక్ట్స్ అమెరికా నుంచి వస్తున్నాయి. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ నుంచి మనకు అసాయి బెర్రీ అనేది వస్తుంది. ఆస్ట్రాజాంతిన్ జపాన్ నుంచి వస్తుంది. ఈ రకంగా ప్రపంచవ్యాప్తంగా పేరెన్నిక గన్న సంస్థల నుంచి ఎవరైతే రీసెర్చ్ చేసి ఆ రీసెర్చ్ పైన వాటిని తయారు చేసి వాటి ద్వారా మనకి ఒక అద్భుతమైన దేశాలు ఎన్నో సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేసిన మనకి ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ కూడా. ఆస్ట్రాజాంతిన్ అనేది దాని యొక్క బెనిఫిట్స్ చూడాలంటే మీరు ఆస్ట్రాజాంతిన్ బెనిఫిట్స్ అని చెప్పేసి మనం గూగుల్లో కొట్టినా, ఎక్కడ చాట్ జీపీటీలో కొట్టినా మీకు ఆ బెనిఫిట్స్ అనేది మీరు తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఇందులో ఉన్న ప్రతి ఇంగ్రీడియంట్ కూడా చాలా అద్భుతం. అలా ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థలు ఏవైతే తయారు చేస్తున్నాయో వాటికి అన్నిటికీ కూడా అన్ని రకాల సర్టిఫికేట్స్ కూడా మనకు ఇక్కడ ఉన్నాయి. 100% న్యాచురల్ ప్రొడక్ట్, జిఎంఓ ఫ్రీ అండ్ హలాల్, జిఎంపి ఫెసిలిటీ, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ ఫెసిలిటీ, ఇలాంటి అన్ని రకాల సర్టిఫికేట్స్ తోటి మనకు ఈ ప్రొడక్ట్ అనేది మన ముందుకు వచ్చింది. ఇక్కడ ఇందాక చెప్పినట్టుగా స్టెమ్ సెల్ టెక్నాలజీ అనేది ఏదైతే చెప్పామో, ఈ స్టెమ్ సెల్ టెక్నాలజీ అనేది మాలిస్ డొమెస్టికా, గ్రీన్ యాపిల్ స్టెమ్ సెల్, సోలార్ బెటీస్ అనేది రెడ్ గ్రేప్ స్టెమ్ సెల్ అనేది ఈ రెండు స్టెమ్ సెల్స్ ని కలిగి ఉంది. ప్లాంట్ బేస్డ్ స్టెమ్ సెల్ అని చెప్పేసి అంటాం. అంతేకాకుండా ఇక్కడ ఒక అద్భుతమైన కాంబినేషన్, ఒక బ్లెండ్, సినర్జిస్టిక్ బ్లెండ్ అనేది దేని ద్వారా వచ్చింది ఒకసారి చూసుకుంటే అసాయి బెర్రీ, బ్లూబెర్రీ, క్లోరెలా ఎక్స్ట్రాక్ట్, ఆస్ట్రాజాంతిన్, బార్లీ గ్రాస్ ఎక్స్ట్రాక్ట్, బ్లాక్ కోహోష్ ఎక్స్ట్రాక్ట్, omega-369 ప్లాంట్ బేస్డ్ omega-369. మరి వీటి ద్వారా ఏం జరుగుతోంది అని తెలుసుకునే ముందు అసలు ఈ రకంగా మనకు అనారోగ్యాల పాలు ఎందుకు అవుతున్నాము అనే విషయాన్ని ఒక్కసారి గమనించాలి. విషయాన్ని మనం చూసుకుంటే, ఒకసారి కంపేర్ చేసుకుంటే 30 సంవత్సరాల క్రితం మన చుట్టూ ఉన్న సమాజంలో ఉన్న వ్యక్తుల ఆరోగ్య పరిస్థితి, నేటి ఆరోగ్య పరిస్థితి, మన చుట్టూ ఉన్న సమాజంలో వ్యక్తుల ఆరోగ్య పరిస్థితి, నేటి ఆరోగ్య పరిస్థితి అండ్ 30 సంవత్సరాల ముందు ఆరోగ్య పరిస్థితిని ఒక్కసారి మనం గమనించినట్లయితే, ఒక్కసారి పోల్చుకున్నట్లయితే ఒక తేడా అనేది మనకి సుస్పష్టంగా కనిపిస్తుంది. ఏంటి ఆ తేడా అంటే, అప్పట్లో ఆరోగ్యవంతులు ఉండేవాళ్ళు, అనారోగ్యవంతులు ఉండేవారు. అయితే ఆరోగ్యవంతుల సంఖ్య ఎక్కువ ఉండేది, అనారోగ్యవంతుల సంఖ్య తక్కువ ఉండేది. అంటే పేషెంట్స్ తక్కువ ఉండేవాళ్ళు 30 years బ్యాక్. మరి అదే పరిస్థితిని ఈ రోజు గమనించినట్లయితే ఏముంది ఈ రోజు అంటే, అనారోగ్యవంతులు ఉన్నారు, ఆరోగ్యవంతులు ఉన్నారు ఈ రోజు కూడా. అయితే అనారోగ్యవంతులు పేషెంట్స్ విపరీతంగా ఉన్నారు. మరి ఆరోగ్యవంతులు అంటే టార్చ్ లైట్ ఎట్టి వెతకాల్సి వస్తుంది. 100% ఆరోగ్యవంతులు ఎవరెవరు ఉన్నారు అని చూడాలంటే టార్చ్ లైట్ పెట్టి వెతికినా ఒకరో ఇద్దరో కనిపిస్తారు తప్ప మనకు పూర్తి స్థాయిలో ఎవరు కూడా ఆరోగ్యవంతంగా లేరు. అంటే మాక్సిమం ప్రతి మనిషి శరీరంలో కూడా హెల్త్ పరంగా ఏదో ఒక ఇష్యూ, చిన్నదో పెద్దదో ఏదో ఒక ఇష్యూ అనేది ఉంది.
ఎందువల్ల ఇది జరిగింది? ఎందువల్ల అంటే మన శరీరంలో ఈ రకమైన ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అంటే మన శరీరంలో సెల్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఈ సమస్యలు, ఆరోగ్య స్థితి అనేది ఇంత దారుణంగా పడిపోయింది. సెల్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల కోటాను కోట్ల సెల్స్ ఉంటాయి మన శరీరంలో, కణాలు. మరి అవి డ్యామేజ్ అయినప్పుడు అనారోగ్యం బారిన పడుతున్నాం. సరే, అసలు డ్యామేజ్ ఎందుకు అవుతున్నాయి అనేది మనం ఒకసారి గమనిస్తే, ఈ సెల్స్ కణాలు డ్యామేజ్ అవ్వడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. అందులో కొన్నింటిని మనం ఈరోజు ఇక్కడ గుర్తు చేసుకుందాం. అందులో మొదటిది తీసుకుంటే, ఈరోజు మనం అందరం ఆహారం తీసుకుంటున్నాం, కడుపు నిండుతోంది, అందరికీ కడుపు నిండుతోంది. కానీ మన శరీరానికి కావలసిన అన్ని రకాల పోషక పదార్థాలు, పోషకాహారాలు, పోషకాలు, విటమిన్లు, మినరల్స్ ఇవన్నీ కూడా మన శరీరానికి అవసరమైన స్థాయిలో మనం తినే ఆహారం ద్వారా అందడం లేదు. ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్. డియర్ ఫ్రెండ్స్, ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్ అనేది మనకి ఏర్పడుతుంది. సారీ. మరి ఈ ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్ వల్ల ఏ సెల్స్కి అయితే సరైన వాటికి అవసరమైన పోషకాలు లభించడం లేదో ఆ సెల్స్ అనేది పోషకాహార లోపాల వల్ల డ్యామేజ్ అవుతున్నాయి. రీజన్ నంబర్ 1. రీజన్ నంబర్ 2, మన శరీరంలోకి అనవసరమైన, అంటే మన శరీరానికి అవసరం లేని అనవసరమైన కెమికల్స్ అండ్ టాక్సిన్స్ విపరీతమైన మోతాదులో మన బాడీలోకి వెళ్తున్నాయి. మరి ఈ మన శరీరంలోకి ఎలా వెళ్తున్నాయి అంటే మన స్కిన్ ద్వారా కూడా పెనిట్రేట్ అయ్యి వెళ్తున్నాయి. ఎలాగా? సోప్స్, షాంపూస్, క్రీములు, తర్వాత స్ప్రేలు ఇవన్నీ మనం వేసుకుంటున్నాం, దాని ద్వారా స్కిన్ ద్వారా పెనిట్రేట్ అవుతున్నాయి. మనం పీల్చే గాలి ద్వారా, వాతావరణం కలుషితమైపోయింది కాబట్టి మనం పీల్చే గాలి ద్వారా వెళ్తున్నాయి, తాగే నీటి ద్వారా వెళ్తున్నాయి. మనం తినే ఆహారం ద్వారానైతే చెప్పనలవే లేదు. విపరీతమైన కెమికల్స్ అండ్ టాక్సిన్స్ అనేది మనం తినే ఆహారం ద్వారా మన శరీరంలోకి వెళ్తున్నాయి. మరి శరీరంలోకి వెళ్ళిన ఈ కెమికల్స్ అండ్ టాక్సిన్స్ ఏం చేస్తున్నాయి? మన శరీరంలో సెల్స్ ని డ్యామేజ్ చేస్తున్నాయి. రీజన్ నంబర్ 2. రీజన్ నంబర్ 3, మనం ఈరోజు ఒక వైర్లెస్ ప్రపంచంలో నివసిస్తున్నాం. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ యొక్క ప్రభావంలో మనం నివసిస్తున్నాం. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ వల్ల కూడా శరీరంలో కణాలు అనేది మనకు డ్యామేజ్ అవుతున్నాయి. నెక్స్ట్ రీజన్ నంబర్ 4, సూర్యుడి నుంచి వచ్చే సూర్యరశ్మిలో అతి నీల లోహిత కిరణాలు, అల్ట్రా వైలెట్ రేస్ అనేది ఉంటాయి. అవి మన శరీరం పైన పడినప్పుడు కూడా మన శరీరంలో కణాలు డ్యామేజ్ అవుతాయి. అండ్ వీటన్నింటికంటే గొప్పది ఈరోజు చెప్పాలంటే స్ట్రెస్, ఒత్తిడి, పని ఒత్తిడి, ఆర్థిక ఒత్తిడి అంటే ఫైనాన్షియల్ స్ట్రెస్, వర్క్ స్ట్రెస్, ఫ్యామిలీ స్ట్రెస్, కిడ్స్ స్ట్రెస్, ఎడ్యుకేషన్ స్ట్రెస్, అన్ఎంప్లాయ్మెంట్ స్ట్రెస్, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఇద్దరు మనుషుల మధ్య ఉన్న ప్రతి ఒక్క మానవ సంబంధాల మధ్య ఈరోజు స్ట్రెస్ లెవెల్స్ అనేది పెరిగాయి. ఈ స్ట్రెస్ వల్ల విపరీతమైన సెల్స్, అంటే మొదట చెప్పిన 4 కారణాల కంటే కూడా ఎక్కువగా సెల్స్ డ్యామేజ్ అవుతున్నది దేనివల్ల అంటే ఈరోజు స్ట్రెస్ వల్ల. అంతేకాకుండా వయసు పెరగడం రీత్యా కూడా సెల్స్ అనేది డ్యామేజ్ అవుతుంటాయి. ఏజ్ పెరిగే కొద్దీ సెల్స్ అనేది డెడ్ సెల్స్ గా మారుతుంటాయి. సో ఈ కారణాల వల్ల మనకనేది సెల్స్ డ్యామేజ్ అవుతున్నాయి. మరి డియర్ ఫ్రెండ్స్, మీ ఇంట్లో ఇద్దరు ఉండవచ్చు ఫ్యామిలీ మెంబర్స్, 3, 4, 5 మంది, 6 మంది, ఎంతమంది అయినా ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు గాక. ఈ ఇప్పుడు చెప్పిన 5-6 రీజన్స్ లో, 5-6 కారణాల్లో మీ ఫ్యామిలీలో ఎవరైనా ఒక మెంబరు తప్పించుకునే అవకాశం ఉందా? దానికి ఆన్సర్ నో. ప్రతి ఒక్కరూ ఆ 6 కారణాల ప్రభావాలకు లోనవుతున్నారు. కాబట్టే ఈరోజు హెల్త్ లెవెల్ అనేది ఇలా డ్యామేజ్ అవుతుంది. మరి వీటికి సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ ఏదైనా ఉందా అంటే మనకు వచ్చేసి ఎస్ డియర్ ఫ్రెండ్స్, మనది ఏదైతే క్యూర్ సెల్ అనే ప్రొడక్ట్ ఈ కాంబినేషన్ తో వస్తుందో ఇందులో మన శరీరానికి అవసరమైన విటమిన్స్, మినరల్స్, అమైనో యాసిడ్స్, పాలిఫెనాల్స్ ఇవన్నీ సమృద్ధిగా లభించడం వల్ల రీజన్ నంబర్ 1, ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్ వల్ల డ్యామేజ్ అయిన సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి రీవైటలైజ్ అవుతున్నాయి. రెండో రీజన్ టాక్సిన్స్. క్యూర్ సెల్ ప్రొడక్ట్ లో మన శరీరంలోంచి టాక్సిన్స్ ని బయటికి రిమూవ్ చేసే అంశాలు అనేది ఉన్నాయి. దానివల్ల ఏమవుతాయి, దాన్ని మనం కన్జ్యూమ్ చేసినప్పుడు మన శరీరంలో ఉన్న టాక్సిన్స్ ని, విష పదార్థాలని ఇది బయటికి పంపించినప్పుడు ఏమవుతుంది, ఈ టాక్సిన్స్ వల్ల, విష పదార్థాల వల్ల, కెమికల్స్ వల్ల మన శరీరంలో డ్యామేజ్ అయిన సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి రీజనరేట్ అవుతున్నాయి, రెన్యూ అవుతున్నాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి చూసుకుంటే రీజన్ నెంబర్ 3, 4, 5 ఏంటి? ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, తర్వాత అల్ట్రా వైలెట్ రేస్,
అండ్ తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, స్ట్రెస్. వీటి వల్ల, అంతేకాకుండా ఇంకొకటి నిరంతరం మన శరీరంలో జరిగే ఆక్సిడేషన్ ప్రొసీజర్ వల్ల ఎనర్జీ ప్రొడక్షన్ ఏదైతే మన బాడీలో అవుతుందో ఆ ప్రాసెస్ లో కూడా ఆక్సిడెంట్ అనేది ఒకటి సింగిల్ ఎలక్ట్రాన్ ఆక్సిజన్ మాలిక్యూల్ అనేది రిలీజ్ అవుతుంది. దీన్నే ఫ్రీ రాడికల్ అని కూడా అంటాము, ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటాము, ఆక్సిడేటివ్ డ్యామేజ్ అని కూడా అంటాము, ఆక్సిడెంట్. మరి ఈ ఆక్సిడెంట్, ఇన్ని కారణాల వల్ల ఆక్సిడెంట్స్ అనేది మన శరీరంలో విపరీతంగా పెరుగుతున్నాయి. మెయిన్లీ ఈ రోజు రకరకాల క్యాన్సర్స్ కి గురి కావడానికి, చిన్న వయసులో కూడా గురి కావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ ఫ్రీ రాడికల్ యొక్క ఎఫెక్టే, ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ యొక్క ఎఫెక్టే. ఇన్ని కారణాల వల్ల మనకు ఇవి మన శరీరంలో జనరేట్ అవుతున్నాయి. మరి ఈ ఆక్సిడెంట్ కి విరుగుడు ఏంటి అంటే యాంటీ ఆక్సిడెంట్. ఇక్కడ కనిపిస్తున్న మనకి ఇంగ్రీడియంట్స్ లో అసాయి బెర్రీ, బ్లూబెర్రీ అండ్ ఆస్ట్రాజాంతిన్ అనేవి ప్రపంచంలో ఇంతవరకు సైన్స్ కనుగొన్న పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్ ప్రొడక్ట్స్ లో ఈ 3 కూడా టాప్ 3లో ఉంటాయి డియర్ ఫ్రెండ్స్. సో ఇటువంటి మనకి ఇంగ్రీడియంట్స్ ఉండడం వల్ల ఈ 4 కారణాలతో డ్యామేజ్ అవుతున్న ఈ ఫ్రీ రాడికల్స్ ని అండ్ ఆక్సిడెంట్ ని ఏం చేస్తున్నాయి, ఇక్కడ వచ్చేసి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ రిపేర్ చేస్తున్నాయి, రిన్యూ చేస్తున్నాయి. సో ఇది మెయిన్ గా మనకు జరుగుతున్నది. ఇంతే కాకుండా మన శరీరంలో డెడ్ సెల్స్ అండ్ ఇర్రిపేరబుల్ సెల్స్ అనేది కూడా ఉంటాయి. మరి వాటిని ఏం చేయాలి, డెడ్ సెల్స్ కానీ ఇర్రిపేరబుల్ సెల్స్ కానీ మన శరీరంలో ఉంటే వాటికి సొల్యూషన్ ఏంటి అంటే సెల్యులర్ రీప్లేస్మెంట్ థెరపీ. మరి సెల్యులర్ రీప్లేస్మెంట్ థెరపీ అనేది ప్రపంచంలో అందుబాటులో ఉందా అంటే ఎస్ డియర్ ఫ్రెండ్స్, 2 రకాలుగా ఉంది. ఒకటి హ్యూమన్ స్టెమ్ సెల్ థెరపీ, రెండోది ప్లాంట్ బేస్డ్ స్టెమ్ సెల్ థెరపీ. హ్యూమన్ స్టెమ్ సెల్ థెరపీ పైన ఇంకా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది జరుగుతూనే ఉంది, రీసెర్చ్ జరుగుతూనే ఉన్నాయి. చాలా దేశాల్లో చాలా చోట్ల రీసెర్చ్ ట్రయల్స్ చాలా చోట్ల జరుగుతున్నాయి. ఇంకా పూర్తి స్థాయిలో అన్ని దేశాల్లో అందుబాటులోకి రాలేదు. కొన్ని దేశాల్లో ప్రత్యేక పరిమితులతో, ప్రత్యేక అనుమతులతో కొన్ని ట్రీట్మెంట్స్ అనేది జరుగుతున్నాయి. కానీ ఇంకా పూర్తి స్థాయిలో ప్రజలందరికీ కూడా అందుబాటులోకి రాలేదు. ఒకవేళ ప్రత్యేక పరిస్థితుల్లో చేయించుకున్నప్పటికీ దాని యొక్క ఖర్చు చూస్తే ఎక్స్పెండిచర్ మినిమం 10 లక్షల నుంచి 10 కోట్ల వరకు కూడా అయ్యే అవకాశం ఉంది. అండ్ టైం కూడా చూసుకుంటే చాలా ఎక్కువ లాంగ్ టర్మ్ అనేది తీసుకోవడానికి అవకాశం అనేది ఉంది డియర్ ఫ్రెండ్స్. అదే ప్లాంట్ బేస్డ్ స్టెమ్ సెల్ థెరపీ అంటే ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ క్యూర్ సెల్ అనేది ఏదైతే ఉందో ప్లాంట్ బేస్డ్ స్టెమ్ సెల్ థెరపీ ద్వారా మనకి పనిచేసే అవకాశం ఉంది. ఈ ప్లాంట్ బేస్డ్ స్టెమ్ సెల్ కూడా ఆల్మోస్ట్ ఆల్ 99% సిమిలారిటీ అనేది మనకు ఉంటుంది హ్యూమన్ స్టెమ్ సెల్ తో. దాంతో మనుషులు కూడా తీసుకున్నప్పటికీ ఇది మంచి పాజిటివ్ ఫలితాలు అనేది ఇస్తోంది. మరి అసలు ఈ స్టెమ్ సెల్ అనేది మూలకణం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది ఒక్కసారి తీసుకుంటే, తల్లి గర్భంలో పిండం ఏర్పడినప్పుడు ఆ పిండానికి తల్లికి కనెక్షన్ బొడ్డు తాడు అంటాము, అంబ్లికల్ కార్డ్ అంటాం. సో ఈ అంబ్లికల్ కార్డ్ ద్వారా తల్లి నుంచి ఈ పిండంలోకి ఏమొస్తుంది, స్టెమ్ సెల్ అనేది వస్తుంది. 9 నెలల కాలంలో ఈ పిండం అనేది ఒక బిడ్డగా, ఒక బేబీగా మనకి మారుతుంది. అన్ని రకాల అవయవాలు అనేది ఏర్పడతాయి. ఆ తర్వాత 9 నెలల తర్వాత బిడ్డ పుట్టినప్పుడు బిడ్డ శరీరంలోనే ఓన్ గా స్టెమ్ సెల్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది ఆ బిడ్డ వయసు 16, 17, 18, 19 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా పూర్తి స్థాయిలో 100% ఫుల్ ప్రొడక్షన్ అనేది ఉంటుంది. ఓన్ స్టెమ్ సెల్ ప్రొడక్షన్ అప్ టు 100% ఫుల్ ఫ్లెడ్జెడ్ గా మనకి 100% కెపాసిటీతో ఉంటుంది. ఈ వయసులో మనకి ఏమవుతాయి, ఈ వయసు వచ్చేలోగా ఆ బిడ్డ బాబు గాని పాప గాని ఎవరైనా సరే ఆ బిడ్డ శరీరంలో అన్ని రకాల అవయవాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతాయి. స్కెలెటల్ సిస్టమ్ కావచ్చు, అంటే హైట్ పరంగా అనవచ్చు, ఇంటర్నల్ ఆర్గాన్స్, ఎక్స్టర్నల్ ఆర్గాన్స్ ప్రతి ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో డెవలప్ అవుతాయి. సో ఇలా మనకి స్టెమ్ సెల్ ప్రొడక్షన్ అనేది ఓన్ స్టెమ్ సెల్ ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది. సెల్స్ అన్ని కూడా మన ఈ స్టెమ్ సెల్ యొక్క గుణం ఏంటంటే మనిషి శరీరంలో 258 రకాల సెల్స్ ఉంటాయి. అందులో ఏదేని సెల్ గా కూడా మారే గుణం అనేది ఈ స్టెమ్ సెల్ కి ఉంటుంది. కాబట్టి అన్ని రకాల అవయవాలు అక్కడ ఏర్పడుతుంది. తర్వాత ఏమవుతుంది అంటే వయసు పెరిగే కొద్దీ ఈ ఓన్ స్టెమ్ సెల్ ప్రొడక్షన్ అనేది 100% నుంచి 90%, 80%, 70%, 60%, 50%, 40%, 30%, 20%, 10% ఇలా పడిపోతూ ఉంటుంది. ఒకవైపు ఏమో ఓన్ స్టెమ్ సెల్ ప్రొడక్షన్ ఏదెందుకు, ఈ ఓన్ స్టెమ్ సెల్ ఉంటే ఏమవుతుంది, డెడ్ సెల్స్, ఇర్రిపేరబుల్ సెల్స్ ఫాస్ట్ గా రీప్లేస్ అవుతూ ఉంటాయి. కానీ ఒకవైపు ఏమో ఏమవుతుంది, ఈ స్టెమ్ సెల్ ప్రొడక్షన్ అనేది మన బాడీలో తగ్గిపోతుంది. ఇంకోవైపు ఏమో డ్యామేజ్డ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి పెరిగిపోతున్నాయి. ఎప్పుడైతే ఈ తేడా అనేది పెరుగుతుందో అక్కడ మన శరీరంలో ఈ డ్యామేజ్డ్ సెల్స్ అనేది అక్యుములేషన్, జమ అనేది జరుగుతుంది.
మరి ఈ అక్యుములేషన్, ఈ జమ అనేది ఏ ఆర్గాన్లో, ఏ శరీర భాగంలో అయితే అక్యుములేట్ అవుతుందో, జమ అవుతుందో, ఆ శరీర భాగానికి సంబంధించిన హెల్త్ ఇష్యూ అనేది స్టార్ట్ అవుతుంది. డిసీజ్ కావచ్చు, డిజార్డర్ కావచ్చు, మనకి స్టార్ట్ అవ్వడానికి అవకాశం అనేది ఉంది డియర్ ఫ్రెండ్స్. ఈ రకంగా మనకి ఇన్ని కారణాల వల్ల ఇన్ని రకాలుగా మన శరీరంలో సెల్స్ డ్యామేజ్ అవుతున్నాయి కాబట్టి ప్రతి ఇంట్లో ఈరోజు పేషెంట్ అనేది ఉన్నారు. ఈ క్యూర్ సెల్ తీసుకోవడం ద్వారా ఇందాక చెప్పినట్లుగా సొల్యూషన్ అనేది ఉంటూ, ఈ ప్లాంట్ బేస్డ్ స్టెమ్ సెల్ అనేది ఏదైతే ఉందో ఇది మన శరీరంలోకి ఎక్స్టర్నల్ గా తీసుకుంటున్నాం. దీని ద్వారా ఏమవుతుంది, మనకి డెడ్ సెల్స్ అండ్ ఇర్రిపేరబుల్ సెల్స్ రీప్లేస్ అవడమే కాదు, ఇది ఏం చేస్తుంది అంటే మన శరీరంలో ఓన్ స్టెమ్ సెల్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో దాన్ని అప్ టు 80% వరకు పెంచుతుంది. అప్ టు 80% వరకు అంటే ఎక్స్టర్నల్ గాను మనం స్టెమ్ సెల్ ఇస్తున్నాము, ప్లస్ ఇంటర్నల్ గా మన శరీరాల్లో, మీ శరీరంలో, నా శరీరంలో ఇంటర్నల్ గా ఓన్ స్టెమ్ సెల్ ప్రొడక్షన్ అప్ టు 80% వరకు ఎప్పుడైతే పెరుగుతుందో, ఈ స్టెమ్ సెల్స్ అనేది మన బాడీలో ఎప్పుడైతే పెరుగుతాయో ఆటోమేటిక్ గా ఏమవుతుంది, రీప్లేస్మెంట్ అంటే డెడ్ సెల్స్, డ్యామేజ్డ్ సెల్స్ రీప్లేస్మెంట్ ఏదైతే ఉందో ఫాస్ట్ గా జరుగుతుంది. ఎప్పుడైతే స్పీడ్ గా ఈ డెడ్ సెల్స్, డ్యామేజ్డ్ సెల్స్ రీప్లేస్మెంట్ అనేది జరిగిందో ఆటోమేటిక్ గా అవి హెల్దీ సెల్స్ గా మారుతాయి. ఏ ఆర్గాన్ లో అయితే మనకి ఇవన్నీ అక్యుములేట్ అయ్యాయో అవన్నీ కూడా మనకి హెల్దీ సెల్ గా మారి ఆర్గాన్ హెల్దీ అయింది అనుకోండి, ఆ ఆర్గాన్ కి సంబంధించిన డిసీజ్, డిజార్డర్ ఏదైతే ఉందో అది బయటికి పోవడం అనేది జరుగుతుంది. సో ఈ రకంగా ఒక 6 నెలల పాటు కంటిన్యూస్ గా మీరు క్యూర్ సెల్ ని వాడినట్లయితే టోటల్ బాడీ అంతా హెల్దీగా తయారయ్యే అవకాశం ఉంది డియర్ ఫ్రెండ్స్. ఇటువంటి ఒక అద్భుతమైన ప్రోడక్ట్ గురించి మనము ఈరోజు తెలుసుకున్నాం. మరి ఈ క్యూర్ సెల్ అనేది ఈ రకంగా ఎలా వాడాలి? ప్రోడక్ట్ అయితే ఇప్పుడు చెప్పిన ప్రకారంగా చాలా బాగుంది, అద్భుతం సార్, చాలా సూపర్. మరి వాడే విధానం ఏది? ఇక్కడ మీకు కనిపిస్తున్న ప్రెసెంట్ బ్లూ కలర్ ప్యాకెట్ లో 20 సాచెట్లు వస్తాయండి. ఈ సాచెట్ ని ఒక సాచెట్ తీసుకోండి, ఉదయాన్నే ఎంటీ స్టమక్ అంటే పరగడుపునే, ఉదయాన్నే లేస్తేనే, అది కూడా ఎలాగంటే మీరు నైట్ బ్రష్ చేసి పడుకోండి, పడుకునే ముందు, పొద్దున్న లేస్తేనే బిఫోర్ బ్రషింగ్ అనేది దీన్ని మనం వాడుకోవచ్చు. బిఫోర్ బ్రషింగ్ మనం వాడుకోవచ్చు. మరి బిఫోర్ బ్రషింగ్ ఒక సాచెట్ ని, వైట్ కలర్ సాచెట్ ఉంటుంది లోపల, దాన్ని కట్ చేసి ఆ పౌడర్ ని ఏం చేయాలి, నాలుక కింద అనేది మనం వేసుకోవాలి. నాలుక కింద వేసుకున్నప్పుడు లాలాజలం, సెలైవా రిలీజ్ అయ్యి అది ఏమవుతుంది, కరుగుతుంది. ఒకవేళ కరగలేదనుకోండి, ఒక్కసారి నాలుకతో దానిపైన టచ్ చేస్తే ఆ పౌడర్ పైన ఆటోమేటిక్ గా కరిగిపోతుంది. ఆ కరిగిపోయిన ద్రావణాన్ని ఒక 5 నిమిషాల పాటు మీరు అక్కడ ఉంచగలగాలి నాలుక కింద. అప్పుడు ఏమవుతుంది అంటే మనకు నాలుక కింద ఉన్న సూక్ష్మ రంధ్రాల గుండా మనకి లోపలికి డైరెక్ట్ గా బ్లడ్ లోకి, అంటే ఇక్కడ గుండె నుంచి బ్రెయిన్ కి బ్లడ్ ని తీసుకువెళ్లే ఒక ధమనిలోకి అది డైరెక్ట్ గా వెళ్తుంది. సో ఆ రకంగా మిగిలింది ఏమవుతుంది, నిదానంగా మింగండి. మింగినది డైజెస్టివ్ సిస్టమ్ ద్వారా ట్రావెల్ చేసి మళ్ళీ బ్లడ్ లోకి అనేది వెళ్తుంది. దీన్ని మనకు నాలుగు కింద వేసుకునే విధానాన్ని సబ్లింగువల్ మెథడ్ అని చెప్పేసి అంటాం. మరి ఎన్నిసార్లు వాడాలి అంటే, మనకి ఇప్పుడు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి డైలీ 1 టైం వాడుకున్నా చాలు, పెద్దగా హెల్త్ ఇష్యూస్ లేదు. బట్ మనకు వచ్చేసి శరీరంలో ఏ ఆర్గాన్ ఎంత డ్యామేజ్ అయిందో తెలియదు, 10% అయిందో 20% అయిందో నాకు తెలియదు. మరి వాటిని హెల్తీగా మార్చుకోవడానికి నేను వచ్చేసి దీన్ని ప్రివెన్షన్ గా వాడుకుంటాననే వాళ్ళు డైలీ 1 టైం తీసుకోవచ్చు. ఏదైనా పర్టికులర్ హెల్త్ ప్రాబ్లం ఉంది, దాని నుంచి బయటికి రావాలి అంటే డైలీ 2 టైమ్స్ అనేది సాయంత్రం పూట 5 నుంచి 7 మధ్యలో ఇంకో ప్యాకెట్ అనేది తీసుకోవచ్చు. తీసుకున్న 5 నిమిషాల తర్వాత ఒక 1/2 లీటర్ వాటర్, గోరువెచ్చని నీళ్ళు అనేది తాగండి. తర్వాత గంటకు ఒకసారి 1 గ్లాస్ నీళ్లు తాగుతుండే రోజంతా. చాలా హైడ్రేషన్ అంటే మన బాడీని ఎంత బాగా హైడ్రేట్ చేసుకుంటే, ఎంత బాగా నీళ్లు తాగితే అంత అద్భుతంగా పనిచేస్తుంది. మనకు వచ్చేసి డయాలసిస్ పేషెంట్స్ తప్ప, డయాలసిస్ పేషెంట్స్ అనేది వాళ్ళకి వాటర్ అనేది ఎక్కువ తాగకూడదు. ఎందుకంటే డాక్టర్ వాళ్ళకి వచ్చేసి వాటర్ ఇంతే తాగాల అని చెప్పేసి వాళ్ళకి లిమిటేషన్స్ పెట్టుంటారు కాబట్టి అంతే తాగాలి. అంతేకాదు వాళ్ళకి డోసేజ్ కూడా మారిపోతుంది. మీ సీనియర్ సలహాతో మాత్రమే డయాలసిస్ పేషెంట్స్ జోలికి వెళ్ళండి, లేదంటే డయాలసిస్ పేషెంట్ జోలికే వెళ్ళొద్దు. ఒకవేళ వెళ్ళాలంటే సీనియర్ సలహాతోనే వెళ్ళండి, సీనియర్ సలహా తీసుకుని దాన్ని వాడండి. తర్వాత ఇంకా ఎవరికి ఇవ్వకూడదు మనం అంటే, ప్రెగ్నెంట్ ఉమెన్ కి మనం ఇవ్వకూడదు, లాక్టాక్టింగ్ మదర్ అంటే పిల్లలకు పాలిచ్చే తల్లులకి, అండ్ చిల్డ్రన్ వచ్చేసి మన క్రిటికల్ గా మనకి ఏదన్నా కానీ ఖచ్చితంగా అవసరం ఉంది అనుకుంటే చిల్డ్రన్ కి డోసేజ్ తగ్గించి ఇవ్వచ్చు, కానీ ఫుల్ డోసేజ్ అనేది పిల్లలకు ఇవ్వకూడదు. సో తర్వాత 12 సంవత్సరాల పైన ఉన్న ఎవరికైనా మనం ఇవ్వచ్చు, అది నో ప్రాబ్లం, ఎవరికైనా మనము ఇవ్వచ్చు 12 సంవత్సరాల పైన. సో ఇది మరి ఎవరెవరికి ఇంతవరకు ఏమేం దానిపైన రిజల్ట్ వచ్చాయి అనేది చూసుకుంటే డియర్ ఫ్రెండ్స్,
కళ్ళు బైర్లు గమ్ముతాయి. అసలు ఇలా కూడా పనిచేస్తుంది ఆ ప్రోడక్ట్. ఒక హెల్త్ అండ్ వెల్నెస్ కంపెనీకి సంబంధించిన మనకి హెల్త్ అండ్ ప్రోడక్ట్ ఇలా కూడా పనిచేస్తుందా? ఇంత అద్భుతంగా రిజల్ట్స్ వస్తాయా? నమ్మశక్యం కాని రిజల్ట్స్ డియర్ ఫ్రెండ్స్. ఎటువంటి ప్రాబ్లమ్స్ పైన అసలు ఇక్కడైతే మనకు 200 ఇక్కడ ప్రాబ్లమ్స్ గురించి ఇక్కడ మనకి ఇచ్చారు. కానీ అంతకు మించి అసలు మనకు మెడికల్ పరిభాషలో మనము వివరించి చెప్పడానికి కూడా వీలైనటువంటి అటువంటి అద్భుతమైన రిజల్ట్స్ అనేది మనం చూడడం జరిగింది. ఇవన్నీ మనకి డయాబెటీస్, పింపుల్ సమస్యలు, కొలెస్ట్రాల్, స్ట్రోక్, మెన్స్ట్రువల్ పెయిన్, అసలు ఇవన్నీ ప్రతి దానిపైన రిజల్ట్స్ ఆల్రెడీ వచ్చాయి. కర్ణాటక నుంచి వీడియోస్ వచ్చాయి, తమిళనాడు నుంచి వీడియోస్ వచ్చాయి, ఆంధ్రప్రదేశ్ నుంచి, తర్వాత తెలంగాణ నుంచి, ఇంకా నార్త్ ఇండియాలో, ఇలా ప్రతి దేశ వ్యాప్తంగా ఈ 4-5 నెలల కాలంలో కొన్ని వందల రకాల జబ్బులతో బాధపడే వాళ్ళు అద్భుతమైన రిజల్ట్స్ అనేది వాళ్ళు చూడడం అనేది జరిగింది డియర్ ఫ్రెండ్స్. ఎంత ఎక్సలెంట్. ఈ సెల్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఉత్పన్నమయ్యే ప్రతి సమస్యకి కూడా ఇది అద్భుతంగా హెల్ప్ చేస్తుంది. మీరు అసలు నమ్మలేరు, ఇంత బాగా ఇది పనిచేస్తుందని కూడా మీరు నమ్మలేరు, అంత అద్భుతంగా హెల్ప్ చేస్తుంది. సో కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మీరు దీనికి ఇవ్వాలా దీనికి ఇవ్వకూడదా అనే అనుమానాలే పెట్టుకోవద్దండి. ఏ ప్రాబ్లంకైనా మీరు ఇవ్వండి, వాళ్ళకి అద్భుతంగా మనకి హెల్ప్ చేసే అవకాశం అనేది ఇది ఉంది. తర్వాత సరే, ప్రోడక్ట్ చాలా బాగుంది, ఎస్, ప్రతి ఒక్కరికి అవసరం, ప్రతి ఇంటిలోనూ అవసరం ఈ ప్రోడక్ట్. ప్రతి ఇంటికి, మీ ఇంటికి, మా ఇంటికి, పక్కింటి, ఎదురిల్లు, పై ఇల్లు, ఏ